ఆ ఇద్దరు క్రికెట్ గ్రేడ్స్తో వావ్ అనిపించుకుంటున్నారు. ఫ్యాన్స్తో ఏ దిల్ మాంగే మోర్ అనిపించుకుంటున్నారు. ఐపీఎల్లో టాపర్గా ఉన్న ఆర్ఆర్ బ్యాట్స్మెన్ ను ఉప్పల్లో అవుట్ చేసి తుప్పలకు పంపారు. ఆ ఇద్దరే ప్రఫుల్ హింగ్, సాకిబ్ హుసేన్. మొన్నటి వరకు ఐపీఎల్లో టాపర్ గా నిలిచిన జట్టు ఉప్పల్లో కూడా ఇదే రిపీట్ అవుతుంది అనుకున్నారు. సన్ రైజర్స్ ను రాజస్థాన్ రాయల్స్ కొట్టేస్తుందనుకున్నారు. వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ లాంటి ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్ తో రాయల్స్ ఈజీగా గెలిచేస్తుందని అనుకున్నారు. కానీ ఈ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. క్రికెట్లోకి చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ కొందరు మాత్రం ఆటకు మించి స్ఫూర్తినిస్తూ ఉంటారు. రియల్ హీరోలుగా అనిపిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ముందు నిలిచాడు సాకిబ్ హుసేన్. ఈ ఐపీఎల్లో సోమవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ను ఇద్దరు కుర్రాళ్లు ఒంటి చేత్తో గెలిపించారు. ఒకరు 24 ఏళ్ల విదర్భ బౌలర్ ప్రఫుల్ హింగే, మరొకరు 21 ఏళ్ల బీహార్ గోపాల్గంజ్ కు చెందిన సాకిబ్ హుసేన్. ఏళ్ల సాకిబ్ హుసేన్ కథ వింటుంటే ఎవరికైనా కళ్ళు చెమరుస్తాయి. స్వప్నాన్ని సాకారం చేసుకోండి అంటూ అందరూ చెబుతుంటారు. కానీ సాకారం చేసుకునేందుకు కష్టాలు పడ్డానికి చాలా మంది సాహసించరు. మధ్యలోనే ఏదో ఒకటి బతుకు తెరవించుకుంటారు. కానీ హుస్సేన్ కథ అలాంటిది కాదు. తనను వెక్కిరించిన పేదరికాన్ని కూడా క్రికెట్ కోసం భరించాడు. హుస్సేన్ కుటుంబం బతకడానికే కష్టంగా ఉన్న పరిస్థితి. తండ్రిది అంతంత మాత్రం సంపాదన. అమ్మా నాన్న కష్టాన్ని చూడలేని సాకిబ్ మిలిటరీలో చేరి కుటుంబాన్ని ఆదుకోవాలని చిన్నప్పుడు అనుకునేవాడట. కానీ ఇంటి దగ్గర కొందరు టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడడం, అక్కడ హుస్సేన్ కూడా పిలిచి ఆడించడం అతడి జీవిత గమనాన్ని మార్చేసింది. క్రికెట్ను సీరియస్గా తీసుకున్న తర్వాత హుస్సేన్ స్థానికంగా ప్రముఖ బౌలర్గా మారాడు. ఆటలో అయితే రాణిస్తున్నాడు, కానీ పైకి ఎదగడానికి ఆర్థిక పరిస్థితి అనుకూలించలేదు. చివరికి బిడ్డ సంకల్పాన్ని చూసిన కన్న తల్లి తనకున్న నగల్ని అమ్మేశారు. తన బిడ్డ గొప్ప క్రికెటర్ కావాలని ప్రార్థించారు. పదిహేడేళ్ల వయసులో ముస్తాక్ అలీ ట్రోఫీలో హుస్సేన్ అడుగుపెట్టాడు. కానీ అంత గొప్పగా ప్రస్థానం మొదలు కాలేదు. మొదటి మ్యాచ్లో 2 ఓవర్లలో 27 రన్స్ ఇచ్చాడు. కానీ గుజరాత్తో జరిగిన ఫైనల్లో ఏకంగా 4 వికెట్లు తీశాడు. ఇది చూసిన చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం హుస్సేన్ను నెట్స్ బౌలర్గా తీసుకుంది. ఆ తర్వాత 2024-25 సీజన్లో హుస్సేన్ ఆడిన 4 మ్యాచ్ల్లో 1 వికెట్ కూడా తీయలేదు. కానీ మొన్నటి ముస్తాక్ అలీ సీజన్లో 5 వికెట్లు తీసుకున్నాడు. 2024-25 రంజీ ట్రోఫీ సీజన్లో పంజాబ్పై 4 వికెట్లు తీసుకున్నాడు. గతేడాది అరుణాచల్ ప్రదేశ్పై రంజీ ట్రోఫీలో 10 వికెట్లు తీశాడు. ఇదే ఐపీఎల్లో అతనికి ఎంట్రీ ఇచ్చింది. 2 ఏళ్ల క్రితం హుస్సేన్ను 20 లక్షలకు తీసుకున్న కోల్కతా నైట్ రైడర్స్ 1 మ్యాచ్ కూడా ఆడించలేదు. కానీ గతేడాది అరుణాచల్ ప్రదేశ్పై హుస్సేన్ 10 వికెట్లు తీశాక 30 లక్షలకు సన్ రైజర్స్ తీసుకుంది. ట్రెవిస్ హెడ్ స్థానంలో ఇంపాక్ట్ సబ్గా వచ్చిన హుస్సేన్ మైదానంలో చేసిన మ్యాజిక్ చూసి అందరూ ఔరా అనుకున్నారు. మొత్తంగా తల్లి ఆశీస్సులు, తండ్రి సంకల్పం కలిసి ఈరోజు హుస్సేన్ పేరు భారత్లో మార్మోగేలా చేసింది. बतावन शाम के शाम को बतावन की आज हम मैच खेले. टीवी लगा लोगे घर पे ना, मोबाइल पर सब लोग देखते रहे. हाँ, हम मतलब डांटी कहीं कि बाबू खाली खेले के फिर में रहता रहा, पढ़ाई लिखाई ना करबो, जीवन बर्बाद हो जाए. हाँ, पढ़ाई सबसे जरूरी है, पढ़ाई लिखाई. ఇక సన్ రైజర్స్ ను గెలిపించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన ప్రఫుల్ హింగేది మరో స్ఫూర్తిదాయక కథ. ప్రఫుల్ హింగే తండ్రి విదర్భ విద్యుత్ శాఖలో సాధారణ ఉద్యోగి. సోదరి సీఏ చదివింది. 13 ఏళ్ల వయసులో బ్యాటర్గా క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన ప్రఫుల్ హింగే ఆ తర్వాత బౌలర్గా మారాడు. కొంతకాలం వెన్నెముక గాయంతో బాధపడ్డాడు. 2024-25 రంజీ సీజన్లో 10 మ్యాచ్లు ఆడి 27 వికెట్లు తీశాడు. లిస్ట్ ఏలో 6 మ్యాచ్ల్లో 5 వికెట్లు తీశాడు. ఈ ఐపీఎల్ కు ముందు ఒకే ఒక్క T20 మ్యాచ్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఉమేష్ యాదవ్ తో కలిసి బౌలింగ్ చేశాడు. గత సీజన్లో విదర్భ అండర్-23 టీంలో 3rd హైయెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. వెన్నెముక గాయంతో బాధపడిన ప్రఫుల్ చెన్నై ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్లో శిక్షణ పొందాడు. అక్కడే ఫిట్నెస్ కూడా మెరుగుపరుచుకుని గాయం నుంచి బయటపడ్డాడు. అక్కడే మెగ్రాత్ దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత బ్రిస్బేన్ అకాడమీలో కొన్ని రోజులు శిక్షణ పొందాడు.
అక్కడే హెజిల్వర్డ్, కమిన్స్ పరిచయమయ్యారు. ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ లో వరుణ్ అరోన్ కోచ్ గా ఉండడం, అతడే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కోచ్ కూడా కావడంతో ప్రఫుల్ ను 30 లక్షలకు సన్ రైజర్స్ తీసుకుంది. నిజానికి పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో ప్రఫుల్ ను తీసుకోవాలని ఎస్ఆర్హెచ్ నిర్ణయించింది. కానీ చివరి క్షణంలో ఉనాద్ఘాటన తీసుకున్నారు. शब्दों में बयान ही किया जाता है, लेकिन आज जो उसने एक रिकॉर्ड ब्रेक पहले ओवर में 3 विकेट लेके अपनी एलिजिबिलिटी जो है वो सिद्ध कर दी है कि मैं भी एक फास्ट बॉलर हूँ, और आज उसको जो मौका दिया है सनराइजर हैदराबाद ने, तो उनके लिए सनराइजर हैदराबाद के कोच, कैप्टन को और मैनेजमेंट को मैं सबसे पहले धन्यवाद दूंगा, विशेष करके वरुण अरोन सर को, क्योंकि वो बॉलिंग कोच है। और आज जिस तरह से वो पहला ओवर डाला और उसमें वैभव सूर्यवंशी जैसे एक धुरंधर बल्लेबाज को जो विकेट लिया है, तो एक बहुत काबिल तारीफ की गेंदबाजी थी, क्योंकि 140 के आसपास भी गेंदबाजी कर रहा था आज वो, और मुझे ऐसा लगता है कि वो हर मैच में ऐसा ही परफॉर्मेंस करे। తాను కనుక బౌలింగ్ దిగితే సూర్యవంశీని అవుట్ చేస్తానని కొన్ని రోజుల క్రితమే ఓ ఇంటర్వ్యూలో ప్రఫుల్ ధీమాగా చెప్పాడు. ఈ మాటను చేసి చూపాడు. కోచ్ వరుణ్ అరోన్ కూడా ఇదే చెప్పాడు. మొత్తంగా మొదటి ఓవర్లోనే 3 వికెట్లు తీసి రికార్డులకు ఎక్కిన ప్రఫుల్ హింగే ఇప్పుడు సెన్సేషన్ గా మారాడు. ఈ మ్యాచ్ కు ముందు ఇన్స్టాలో హింగే ఫాలోయర్స్ 6,000గా ఉన్నారు. అయితే రాజస్థాన్ రాయల్స్ ను హింగే ప్యాక్ చేశాక ఫాలోవర్స్ సంఖ్య లక్షలకు పెరిగింది. అంతేనా, హింగే హుస్సేన్ ను కొనసాగించాలని, మున్ముందు భారత జట్టుకు కూడా వీరు కీలకమైన బౌలర్లుగా మారతారని పలువురు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు.